అబ్బయ్యన్నా, దెందులూరు బంధువులా ఎదిగాడు మన అబ్బయ్యన్నా, మన కష్టాలు కన్నీళ్లు తెలిసిన నాయకుడు, మన చీకటినే చీల్చేటి వెన్నెల ఈ సేవకుడు, అన్నా అంటే నేనున్నానని ఉంటాడు మన వెంట. జై 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 అబ్బయ్య చౌదరన్నా, సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వన్నా. ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి, అబ్బయ్యన్నకు జయ్యని ఫ్యానుకు ఓటేద్దాం రండి. జగనన్న జెండా బట్టి అభయమిచ్చే అబ్బయ్యన్న, దెందులూరు బంధువులా ఎదిగాడు మన అబ్బయ్యన్న. కోసమే తప్పించేటి యుద్ధ వీరుడు రా అన్నా, విలువలతోటి ప్రజాసేవకై వచ్చిన గనుడన్నా. ఆపద అంటే గుర్తొచ్చేటి మొదటి పేరు అన్నా, మన రేపటి భవితకు బంగారు బాటలు వేసే పెద్దన్నా. ఉద్యమించు రుద్రుడు రాగన్నా, ఉన్నత విద్యావంతుడు అన్నా. వైసీపీ పుట్టుక నుండే జగనన్నో సైనికుడన్నా. జై 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 అబ్బయ్య చౌదరన్నా, సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వన్నా. ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి, అబ్బయ్యన్నకు జయ్యని ఫ్యానుకు ఓటేద్దాం రండి. జగనన్న జెండా బట్టి అభయమిచ్చే అబ్బయ్యన్న. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దెందులూరు బంధువులా ఎదిగాడు మన అబ్బయ్యన్నా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. తన మాటే తూట తప్పడు మాట, తనదొక ఘన చరిత. 5 ఏళ్లుగా శ్రమిస్తూ మారుస్తున్నాడు మన అందరి రాత. కొటారు అంటే కొండంతండ, తను బంగారు కొండ. జనమంటే ప్రేమ ఉన్నది చూడు తన గుండె. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం
కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ దోపిడి రాజ్యం దొంగల రాజ్యం గుండెల నిండా కడు పేదల బంధం ఆ ఇల్లురా గడప గడపకు ఫలితమందరా ఇట్లాంటి నాయకుడు దెందులూరుకు మళ్ళీ మళ్ళీ కావాలిరా జై 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 అబ్బయ్య చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వన్నా ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బయ్యన్నకు జయ్యని ఫ్యానుకు ఓటేద్దాం రండి జగనన్న జెండా పట్టి అభయమిచ్చే అబ్బయ్యన్న దెందులూరు బంధువులా ఎదిగాడు మన అబ్బయ్యన్న నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మంది ప్రజలందరూ కూడా ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఈరోజు ఈ దినాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వెన్నుపోటు దినోత్సవం అనేది ఎందుకంటే గత సంవత్సరం కిందట ఎన్నో అబద్ధపుడు హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే కూటమి పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు లోకేష్ మరి ప్రజలందరినీ మోసం చేసి ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి ఈ సంవత్సరం పూర్తయినా సరే మరి ఒక్క పెన్షన్ తప్పితే మిగతా ఏ పథకాలు కూడా హామీ వాళ్ళు నెరవేర్చలేనటువంటి చేతకాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎన్నుపోటు పొడిచారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బాబు, లోకేష్ బాబు ఈ ముగ్గురు బాబులు కలిసి మమ్మల్ని ఎన్నుపోటు పొడిచారని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఇకనైనా సరే చంద్రబాబు నాయుడు గారు పార్టీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీలో మీరు వచ్చిన తర్వాత ఏమి హామీ నెరవేర్చారో చెప్పాలి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతమంది మీద మీరు తప్పుడు కేసులు పెట్టారు, ఎంతమంది మీద హత్యలు జరిగాయి, ఎంతమంది మీద దళితుల మీద హత్యాకాండలు జరుగుతూ ఉన్నాయి. మాజీ మంత్రులనే గౌరవం లేదు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి ఒక సభ్య సంస్కారం లేదు. వాళ్ళందరిని కూడా అరెస్టులు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పటికైనా తెలుసుకోండి, మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎప్పుడు కూడా మీ కూటమి ప్రభుత్వానికి ఎవడో భయపడరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి నిన్న తెనాలిలో దళితుల మీద, మైనార్టీల మీద జరిగినటువంటి మరి పోలీసు వారు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చేసినటువంటి దౌర్జన్య కాండకు నిరసనగా మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెనాలి వెళ్తే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా రౌడీలను ప్రోత్సహిస్తారా, రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తారా అని చెప్పి నిన్న విమర్శ చేస్తూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి. బాబు అయ్యా, స్థానిక ఎమ్మెల్యే గారు, మీకన్నా రౌడీ షీటరు, మీకన్నా ఎక్కువ కేసులు ఎవరికి ఉన్నాయో మీరే చెప్తే కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుందని మీరే చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టమని చెప్పి ఏ ఒక్క చట్టం చెప్తుంది, ఏ రాజ్యాంగం చెప్తుంది? మీరు రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి లోకేష్ బాబు చేస్తూ ఉన్నాడు. ఎవడ కూడా నీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తి లేదు. ప్రత్యేకించి మా దెందులూరు నియోజకవర్గంలో కోటారి అబ్బాయి చౌదరి గారి యొక్క నాయకత్వంలో దెందులూరు నియోజకవర్గంలో 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరో భయపడకుండా ఈ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసిన దిశగా ముందుకు సాగుతారని చెప్పి మరి ప్రజలందరూ కూడా దెందులూరు నియోజకవర్గంలో కలిసికట్టుగా ఉండి మీ యొక్క అరాచకాలను, దోపిడీలు నిలువరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులకు, దెందులూరు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచులకు, జడ్పీటీసీలకు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దిన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటుని పెదపాడు మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషను ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి మన డైనమిక్ యంగ్ హీరో
కొఠారి అబ్బాయి చౌదరి గారి సారథ్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజున మనం ఒక్క సంవత్సరం వెనక్కి వెళితే ఆ సంవత్సరం నుంచి ఈ రోజుకి సంవత్సరం, ఈ సంవత్సరంలో జరుగుతున్న అరాచకాలు, దాడులు, దుర్మార్గాలు మాకన్నా ఎక్కువగా మీ మీడియా సోదరులకే తెలుసు. ప్రజలు పడే ఇబ్బందులు, బాధలు అన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, అందరూ చూస్తున్నారు. ఎంతటి దుర్మార్గపు పరిపాలన నడుస్తుందంటే రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది. ఈ దుర్మార్గ పరిపాలన కన్నా ఆ రోజున మేనిఫెస్టో ఒకటి అమలు చేసేవారు. మేము 6 పథకాలను ఇవ్వదలుచుకున్నామని చెప్పి ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచిన దినం. మరి ఈ రోజుకి సంవత్సరమైన అమ్మకి వందనం లేదు, తండ్రికి ఇంధనం అయితే ఫుల్గా ఉంది రాష్ట్రంలో. అట్లాగే 50 సంవత్సరాలు నిండిన మనిషికి బీసీ ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ అన్నారు 4,000 రూపాయలు. అసలు ఆ పెన్షన్ ఎట్టిపోయిందో ఏమీ తెలిసిన పరిస్థితి లేదు. ఎలా చెప్పుకుంటూ పోతే అనేకమైన హామీలు ఇచ్చాడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. పైగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏమైనా పెచ్చోళ్ళు అనుకుంటున్నాడు, ఆయన అమాయకులు అనుకుంటున్నారో, స్టేజీల మీద అత్యధిక పథకాలు ఇంప్లిమెంట్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తండ్రి డబ్బాలు కొట్టుకుంటున్నాడు, కొడుకు డబ్బాలు కొట్టుకుంటున్నాడు. మరి జనాలు చూస్తేనేమో అలో లక్షణ అని చెప్పి అలమటించిపోయి బాధపడిపోతున్నారు. ఇప్పుడు ఎంతోమంది ప్రజలు ఆడకూతుళ్ళు నమ్ముకుని పిల్లల్ని కాలేజీల్లో జాయిన్ చేశారు. ఆ కాలేజీల్లో జాయిన్ చేసిన పిల్లల చదువులు ఏమైపోతాయో తెలియని పరిస్థితుల్లో ఆ తల్లులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నడుస్తూ ఉంటే ఇవాళ ఆయన చెప్పే మాటలు మొత్తం నేను ఇస్తానన్న పథకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలుపరిచింది ఏదైనా ఉందంటే దట్ చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు, నీకు సిగ్గుందా? ఆ మాట మీడియా ముందు మాట్లాడటానికి నీకు సిగ్గుందా? 40 సంవత్సరాల అనుభవం అన్నావు, నమ్మించావు, ఎన్నిసార్లు మోసం చేసావు ఈ ప్రజల్ని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిసారి నువ్వు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి మోసపోవటమే. ఒక్కసారి కూడా నువ్వు ఈ ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. అట్లాగే మరి ఈ నియోజకవర్గ స్థాయి నాయకుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. వెనకడికే దొంగ అని అరిచాడంట. దొంగ అని అరిచాడంట. ఆ దొంగే ఈ దొంగ. ఈ దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరు దొంగో ఎవరు దొరో ఆల్రెడీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. నువ్వేం చెప్పుకోవసరలా. ఇది నీ గురించి తెలుసు, అబ్బాయి చౌదరి గురించి తెలుసు ప్రజలకే. నువ్వు నేను చెప్తే వినే పరిస్థితిలో ప్రజలు లేరు. కాబట్టి ఈ రోజుకైనా ఈ దుర్మార్గపు రాజకీయాలని పక్కన పెట్టి ప్రజలకి నువ్వు మేలు చేస్తానని ముఖ్యమంత్రి అయ్యావు. ప్రజలకి మేలు చేయి, అంతేగాని ఈ దుర్మార్గాలు, కొట్టటాలు, పచ్చిపాపమైన కేసులు కట్టడాలు, ఇలాగే మేము కేసులు కట్టదలుచుకుంటే మా గవర్నమెంట్లో నీ కార్యకర్త అనేవాడు ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మిగిలేవాడా అని అడుగుతున్నా నేను. మేము ఏనాడు కూడా ఇట్లాంటి దుర్మార్గాలకి, అన్యాయాలకి ఎక్కడా కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు అబ్బాయి చౌదరి గారు కానీ మాకు క్రమశిక్షణ అనేది నేర్పరిచారు. ఆ నేర్పిన విధానంలోనే మేమందరం కూడా చాలా క్రమశిక్షణగా నడిచామే తప్ప ఏ ఒక్క తప్పుడు కేసు కానీ, ఏ ఒక్క కార్యకర్తని, తెలుగుదేశం కార్యకర్తను పిలిచి కొట్టడం కానీ ఇట్లాంటి దుర్మార్గాలు ఏనాడు కూడా మేము చేయలేదని చెప్పి మీ మీడియా సోదరుల ద్వారా తెలియపరచుకుంటూ, ఇప్పుడైనా ఇవాళ తెలుగుదేశం పండగ అంట. ఏం పండగ బాబు? మీడియా సోదరులారా మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి ఏం పండగ? వెన్నుపోటు పండగ. నిన్న నియోజకవర్గ స్థాయి నాయకుడు మాట్లాడుతున్నాడు, బాబాయిని గొడ్డలు అన్నాడు, తల్లి చెల్లిని ఏదో అన్నాడు. మొదట ఎన్నుపోటు పొడిచిన నాయకుడు ఎవడు? చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచి చంపిన మనిషి చంద్రబాబు నాయుడు. అంతేగాని ఏ చెల్లికి ఏ బాబాయికి కూడా అన్యాయం జరగలా. జరిగిన విధానాల్లో జరిగినాయే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడా కూడా అన్యాయం చేయలా. అన్యాయం అంటూ చేసి ఎన్నుపోటు పొడిసి పదవి లాక్కున్న పెద్ద మనిషి ఎవరన్నా ఉన్నావంటే దట్ ఈజ్ చంద్రబాబు.
కాబట్టి మీ మీడియా సోదరులకి ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్. వడ్డే లాలి అబ్బాయి చౌదరి నాయకత్వం, వడ్డే లాలి అబ్బాయి చౌదరి నాయకత్వం, వడ్డే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వడ్డే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్. ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేటువంటి మీడియా మిత్రులకు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ రోజున ఈ వెన్నుపోటు దినం సంవత్సర కాలం అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రీతిగా మాట్లాడుతున్నారో, వాళ్ళ ప్రజలు పరిపాలన చేసుకోమని ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఆ ప్రజలకు మంచి చెడులు చేసేది వెళ్ళబోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడమే ధ్యేయంగా. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే స్థాయి ఎవరికీ లేదు, ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే గత 15 మంది ముఖ్యమంత్రుల్లో కూడా నేషనల్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా తన సొంత శక్తితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఈరోజు సైకో అంటాం, అది నీ విజ్ఞతగా వదిలేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ వెన్నుపోటు పడవలేదు. మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఒక రామారావు గారిని చూస్తే మేము రాముడు కృష్ణుడు చూస్తే అటువంటి గొప్ప వ్యక్తి యుగ పురుషుడు రామారావు గారు. అటువంటి వ్యక్తిని ఆఖరి సమయంలో దిక్కుమాలినటువంటి మరణం పొందినటువంటి ఎన్టీఆర్ గారు చాలా బాధాకరం. ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీ వెన్నుపోటు ఇండస్ట్రీయే. నీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు. ఈ రోజున నేషనల్ పార్టీని ఎదిరించేటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పార్టీ చూడం, మతం చూడం, కులం చూడం అని చెప్పి అదే ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పథకాలు అందజేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్ గారు. ఈరోజు మీరేమంటున్నారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏముంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కడు కనిపించారే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనులు చేయొద్దని చెప్పి పిలుపునిచ్చిన నీవా నాయకుడివి. నేను అడుగుతా ఉన్నా, నిన్ను అడిగేంత స్థాయి నాకు లేదు. అయినా కూడా నీ బాటలో మీడియా పరంగా విన్నాను కాబట్టి అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు వ్యత్యాసం చూపుతున్నా. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు అన్న వ్యక్తి ప్రజలకు దగ్గరైన వ్యక్తి. నువ్వేంటి? పార్టీలు ఉంటాయి, దేశం అన్న తర్వాత రాజకీయాలు అన్న తర్వాత అనేక రకాల పార్టీలు ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక స్టేజ్ ముందు మీరు మాట్లాడేటువంటి ఆలోచన ఏ రకంగా పోతా ఉందో ఆలోచించండి ఒకసారి. ఈ రాష్ట్రాన్ని ఏ రీతిగా మీరు 40 సంవత్సరాల అనుభవం ఉండి విజనరీ అంటున్నటువంటి ఇదా విజనరీ? సంపద సృష్టిస్తా అన్నారు. ఏది సంపద? నీకు 15, నీకు 18 ఏది? ఉచిత బస్సు ఏది? మహిళలకు ఉద్యోగాలు అయ్యి, నిరుద్యోగ వృత్తి ఏది? పెన్షన్ అయ్యి. ఈవేళ పార్టీ మతం కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యక్తికి బటన్ నొక్కి ముసలిది కూడా బటన్ నొక్కి, కనీసం ముసలి దాంట్లో అయిపోయింది, నువ్వు కూడా వయసు అయిపోయిందిగా 2-3 బట్టలు నొక్క, ఏ ఒక్క బటన్ నొక్కకుండా ఏంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసావు. ఈ రోజున మద్యం ఏరులో పారుతూ ఉంది ప్రతి వీధికి. కానీ స్కూల్ తక్కువ, బళ్ళు తక్కువ, గుళ్ళు తక్కువ. కానీ మందుల షాపులు అయితే వీధికి మందుల షాపే, బెల్ట్ షాపులే, ఇష్టారాజ్యం. మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటేస్తూ ఉంది, ఈ సంవత్సర కాలంలో ప్రజలకు చేసింది ఏంటి అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసేటువంటి ఎన్నో గొప్ప పనులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ విషయంలో ఏ ఒక్కడు కూడా కార్పొరేట్ చేసుకోవాల్సిన పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాడు వైద్యం చేసుకున్నాడు. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఎన్ని కట్ చేస్తారు మీరు? పేదవాడు బతకడానికి ఎన్ని ఇచ్చారు? ఆ రోజు మా తల్లికి వందనం, పిల్లలకు స్కూల్ ఫీజులు, బస్సులు, ఫ్రీ బస్, షూస్, బెల్ట్, బ్యాగ్ ఇవన్నీ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాబో రోజుల్లో విజ్ఞానం ఎంత అధికంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ పనిచేస్తూ చదువుకున్న వ్యక్తి ఏదైనా ఒక తల్లిదండ్రులు ఇస్తే దాన్ని అమ్మడమో లేదంటే ఏదో చేయొచ్చు. కానీ తల్లిదండ్రులు చదువునిస్తే ఆ చదువు విజ్ఞానం చనిపోయేంత వరకు పనిచేస్తుంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద బళ్ళు చేస్తే, ఇంగ్లీష్ మీడియం పెడితే దానికి ఇదా మీరు పెట్టేటువంటి ప్రైవేట్ స్కూల్స్కి
వేల కొద్ది ఫీజులు కట్టేసి మీ పిల్లలు చదివించుకుంటారా? మా పిల్లల్ని మేము గవర్నమెంట్ బడిలో చదివించుకుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎన్నిపోటు దినంగా గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అలాగే టీడీపీ రామారావు గారు ఉన్నప్పుడు వచ్చింది, ఇంకా సిపిఐ పార్టీ. కానీ ఏ రోజు ఇలాంటి అరాచకాలు జరగల. ఈ రోజున ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని ఏ రీతిగా మరి దళితులను కానీ బీసీలను కానీ ఏ రీతిగా మరి పోస్టులు తీసుకెళ్ళి నానా హింసలు, థర్డ్ డిగ్రీ ఇవ్వడం ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు కొనసాగితే రాబో రోజుల్లో ప్రజలే మీకు చెప్పే రోజు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇదే హెచ్చరిస్తా ఉన్నా. ఆయన స్వశక్తితో 16 నెలలు పాదయాత్ర చేసి ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టి ముఖ్యమంత్రి చేసే గొప్ప ఘనత అయింది. ఆయన్ని మీరంటే ఎవరో అండదండలతో మీరు వచ్చారా? ఎవరి నుంచో మీరు వచ్చారు. కానీ ఒక్కడిగా పుట్టాడు రాష్ట్రంలో, లక్షల మందిగా కోట్ల మందిగా నిలబడుతున్నాడు. ఈరోజు ఎప్పుడు కూడా ఆయన నమ్ముకున్న కార్యకర్త ఎవరు కూడా ఆయన వదిలే ప్రసక్తి లేదు. చచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారని ఈ సభాముఖం తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు, అలాగే దెందులూరు నియోజకవర్గం నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడానికి మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమము మన గౌరవ మాజీ శాసనసభ్యులు కొటార అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి గతంలో మహిళలకి ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆర్థికంగా, సామాజికంగా మరి అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చారో కూడా మనందరం కూడా చూసాము. మరి పదవుల్లో కానివ్వండి, పదవుల్లో కూడా పురుషుల కంటే ఎక్కువగా మహిళలకి ఇవ్వడం జరిగింది. అలాగే మరి విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే అమ్మఒడి ఇట్లాంటి పథకాలు కూడా మహిళల పేరున ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు అయితే మరి వారు ఆర్థికంగా పైకి వస్తారు, జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ పిల్లల్ని బలపరుస్తారన్న ఉద్దేశంతో అన్ని పథకాలు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు ఇస్తామని చెప్పారు. చెప్పిన మేరకు కూడా ప్రతి ఒక్క పథకం కూడా ఎక్కడ కూడా పార్టీ చూడకుండా ఇవ్వడం జరిగిందండి. మా గ్రామాలకు వచ్చినప్పటికీ కూడా మేము తెలుగుదేశం కార్యకర్తలకు కూడా పిలిచి ఇళ్ల స్కీములు, పెన్షన్లు కూడా రాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్త అంటే చాలు లేనిపోని కేసులు పెట్టడము, వాళ్ళని మరి కేసుల చుట్టూరు తిప్పించడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని కూడా ప్రజలు చాలా త్వరగా గమనించారండి. ఈ సంవత్సర కాలంలోనే అంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చింది. సూపర్ 6 అన్నారు. మరి ఆ సూపర్ 6 కాదండి, సూపర్ స్కాములు జరుగుతున్నాయి. మరి ఎంతమంది తల్లికి వందనం ఇస్తామన్నారు, పిల్లలకి మరి ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నారు తల్లులు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కట్టలేని పరిస్థితిలో మరి పేద తల్లులు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఫ్రీ బస్ అన్నారు, మహిళలు మరి మీకు ఫ్రీ బస్ ఇస్తారని ఓటేశారు, ఫ్రీ బస్ కూడా గాలికి వదిలేశారు. అలాగే మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది కూడా ఒకటి ఇచ్చారు. రెండో గ్యాస్ సిలిండర్ మరి బుక్ చేసుకునేటప్పటికి అమౌంట్ కూడా పడట్లేదండి. ఎంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటే ప్రతి ఒక్క హామీ కూడా అంటే 18 సంవత్సరాలు నిండిన మహిళ దగ్గర నుంచి మరి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీని ఏం చేశారన్నది కూడా జనాలు చాలా చాలా దారుణంగా తిడుతున్నారండి. ఈ సంవత్సరం కాలం కాదు, వాళ్ళు గెలిచిన 5 సంవత్సరాల్లోనే మరి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి విలువ చాలా త్వరగా జనాలకు అర్థమైంది. ఎందుకు మేము తినే కంచంలో మరి మట్టి వేసుకున్నామా అనేసి జనాలు చాలా బాధపడుతున్నారు. మరి జగనన్న అడక్క ముందే ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగిందంటే జగనన్న ప్రభుత్వంలో. ఈ గవర్నమెంట్లో సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క పథకం రాలేదండి. ఆ పెన్షన్ కూడా కోత, అంటే తెలుగుదేశం వాళ్ళకే పెన్షన్ ఇవ్వడము, వైసీపీ వాళ్ళని తీసేయడము, తక్కువ పెన్షన్లు కూడా అదొక్కటే అమలు పరుస్తున్నారు. మరి ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో త్వరగా మరి అవన్నీ కూడా అమలు చేయాలని ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మరి మీరు ఎంత దారుణంగా పరిపాలన చేస్తారని ప్రజలైతే అనుకోలేదండి. ఎంత దారుణంగా తిడుతున్నారు. ప్రజల్లోకి రండి, అంటే ఎక్కడో మూల కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి మేము అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమం చేస్తున్నామని ఏయో చెప్తున్నారు. ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. ప్రజల్లోకి వస్తే మరి ఏ రకంగా తరిమి కొడతారన్నది కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.